దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేనే నిన్ను రక్షించువాడను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. ఆయన మనలను రక్షించేవారు, మనలను సంరక్షించేవారు. కీర్తనలు 37వ కీర్తన 40వ చరణాన్ని కూడా చూస్తే, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. అలాగే ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్ములను తప్పించి రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మనలను రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టములో, ఇబ్బందిలో, శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్మును రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నేను నిన్ను రక్షించువాడను అని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. మమ్మలను కాపాడేవారు, మమ్మలను రక్షించేవారు మీరే ప్రభువా. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో వారున్నారో, ఏ కష్టములో వారున్నారో మాకు తెలియదయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి, కష్టము నుండి వారిని విడిపించండి. వారి భయములన్నిటి నుంచి విడిపించి ప్రతి వారిని సంరక్షించండి. మీరు తోడుగా ఉండి ప్రతి వారికి క్షేమాన్నివ్వండి. ఈ దినము కొరకు వందనాలు. ప్రయాణాల్లో నీ కాపుదల క్షేమాన్నివ్వండి. పనిపాటల్లో అన్ని విషయాలలో మీ కృపా సమాధానములు ఈ దినమంతా కూడా మీరు మాకు దయచేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.